నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్పై ఘన విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ సాధించిన సందర్భంగా డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ స్థానిక గాంధీ సర్కిల్ నందు పెద్ద ఎత్తున యువకులు, క్రికెట్ అభిమానులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. న్యూజిలాండ్పై భారత జట్టు టీ20 వరల్డ్ కప్ సాధించడం ప్రజలకు, దేశ ప్రజలందరికీ చాలా సంతోషకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువత, క్రికెట్ అభిమానులు మోహన్ గౌడ్, రవిశేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్ వరుసగా 2 సార్లు ఘన విజయం సాధించడం చాలా సంతోషకరం. ఈరోజు మ్యాచ్లో అత్యధికమైనటువంటి స్కోరు 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై గెలుపొందడం జరిగింది. ఈ యొక్క గెలుపు ఘన విజయంగా భావిస్తున్నాము. ఎందుకంటే మన టీమిండియా అభిషేక్ అయితే బ్యాట్స్మెన్ చాలా అద్భుతంగా ఆడాడు. అదేవిధంగా బూమ్రా కూడా టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ యొక్క గెలుపును మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మన భారతదేశంలో జరిగినటువంటి ఈ యొక్క మ్యాచ్ టీమిండియా అంత కలిసికట్టుగా చాలా ఐకమత్యంగా ఒక బౌలింగ్ అయితేనేమి, బ్యాటింగ్ అయితేనేమో చాలా ప్లానెడ్గా ఈ యొక్క సూర్య కెప్టెన్షిప్లో చాలా అద్భుతంగా జరిగింది. ఈ యొక్క ఘన విజయాన్ని యావత్ భారతదేశం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో యువకులు మేమంతా కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భారతదేశం దెబ్బ అంటే కూడా దాని అబ్బా అనే ఒక నినాదంతో మొదలుపెట్టినట్టు గెలుపు అనేది సమాధానంతో ప్రపంచ దేశంలో ఉన్నటువంటి క్రికెటర్ అందరికి కూడా చూపించినారు. ఈ యొక్క ఘన విజయానికి ముఖ్యంగా బూమ్రా చేసినటువంటి బౌలింగ్కి చాలా మేము చాలా ఆసక్తిగా తనకు ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మరి ఈ యువతకి ఇంత ఘన విజయాన్ని ఇచ్చి ఇంత ఆనందాన్ని పంచినటువంటి టీమిండియాకి ఎస్పెషల్లీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వచ్చేసి మోహన్ గౌడ్, నేను ఫిజికల్ డైరెక్టర్ డోన్. ఈరోజు జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో మన భారతదేశం క్రికెట్ టీం అయితే ఘన విజయం సాధించడం జరిగింది. మన ప్రపంచ దేశాల్లో చూసుకుంటే ఏ ఒక్క దేశంతో సాధ్యం కాని విధంగా ఈరోజు ఈ యొక్క 2026 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో మన టీమిండియా అయితే ఘన విజయం సాధించింది. అదేవిధంగా 2024లో కూడా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఘన విజయం సాధించింది. వరుసగా 2 సార్లు అనేది ఏ అగ్రదేశాలకైతే సాధ్యం కాలేదు. ఎస్పెషల్గా మన ఇండియా, భారత్ అనేది చాలా మంచి జట్టు. ఈ యొక్క క్రికెట్ టీంలో బూమ్రా గారు వరుసగా 4 వికెట్లు అయితే తీశారు. అవతల మంచి ఆయన బౌలింగ్కి ఆపోజిట్ ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా షాక్ అయిపోయారు. వరుసగా ఇలా తీస్తూ వచ్చాడు. అదేవిధంగా 96 రన్స్ తేడాతో ఈ యొక్క న్యూజిలాండ్ ఓడిపోవడం అనేది వాళ్ళకైతే చాలా బాధాకరం. మన భారతదేశానికైతే ఎంతో సంతోషకరమైనటువంటి విషయం ఇది. ఈరోజు ఈ యొక్క టీమిండియా వరల్డ్ కప్ సాధించినటువంటి సందర్భంగా భారతదేశం మొత్తంలో ఎన్నో చోట్ల ఎంతోమంది మాలాంటి యూత్ కావచ్చు, చాలామంది చాలా విధాలుగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ యొక్క సంబరాలు ఉదయం 6 వరకు కూడా కొనసాగినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం అయితే లేదు. ఈ యొక్క టీమిండియా అనేది ఈ యొక్క టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ను సాధించినందుకు ఎస్పెషల్లీ మా యొక్క నంద్యాల జిల్లా డోన్ పట్టణం నుంచి మేము వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ముందు వారు ఆడేటువంటి క్రికెట్ మ్యాచ్లు ఎన్నైతే ఉన్నాయో వాటికి మేము వెనుక సపోర్ట్ ఉంటూ ఖచ్చితంగా వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటామని ఈ యొక్క డోన్ తరఫున మేము తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ బూమ్రా గారికి అయితే ఈరోజు ఇంకా పాత ఫ్యాన్స్ అయితే చాలా ఉన్నారు. ఈరోజు ఇంకా కొత్తగా ఫ్యాన్స్ అయితే చాలా మంది వచ్చారు. ఆ విధంగా బౌలింగ్ అయితే ఆయన బూమ్రా గారు చేశారు. ఈ యొక్క సమయం మాకు ఇచ్చినందుకు మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ముందుగా భారత ప్రజలందరికీ
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భారత్ T20 వరల్డ్ కప్ విజయం సాధించడం అనేది అందరికీ ఆనందదాయకం. ముఖ్యంగా ఒక దేశానికి మాత్రం ఈరోజు కాలరాత్రే. వాళ్ళు ఏం చెప్పారంటే పాకిస్తాన్ దేశస్తులు ఇండియా అనేది వరల్డ్ కప్ కొట్టలేదు, వెనుకబడిపోతుంది, చేత కాదన్నట్టు మాట్లాడారు. కానీ ఈ విజయానికి వాళ్ళందరి నోట్లో వెలక్కాయ పడ్డట్టు అయింది. కాబట్టి ఇండియా ఒకప్పుడు ఇండియా లాగా కాదు, యువత ప్రతిదానికి ముందుంటున్నారు. ఇది టీమిండియా గెలుపు ప్రతి ఒక్కరి గెలుపుగా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మరొకసారి దేశ ప్రజలందరికీ ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ జరగడం జరిగింది. అందులో ఇండియా చాలా అద్భుతమైన ప్రదర్శన చేసి ఫైనల్ గెలచడం జరిగింది. అయితే ఇందులో అందరూ చాలా బాగా ఆడారు. మెయిన్గా సంజు శాంసన్ గురించి చెప్పుకోవాలి. సంజు శాంసన్ ఫస్ట్ టీంలో లేడు. సో రింకు సింగ్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అతను పోయినందుకు ఆయన ప్లేస్లో వచ్చినాడు. ఆడిన మ్యాచ్లన్నీ చాలా మెయిన్ మ్యాచ్లు, క్వార్టర్ ఫైనల్ కావచ్చు, సెమీఫైనల్ కావచ్చు, ఫైనల్ కావచ్చు, అన్నీ చాలా అద్భుతమైన ప్రదర్శన చేసి ఆయన ప్రతి గొప్ప సంస్థ వెనుక దూరదృష్టి, ప్రేరణాత్మక నాయకత్వం ఉంటుంది. డాక్టర్ పొంగూరు నారాయణ గారు విద్యారంగంలో లక్షలాది మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువు. ఆయన దూరదృష్టి విద్యకే పరిమితం కాలేదు. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో గత 26 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్నారు. ఈరోజు నారాయణ అంటే విశ్వాసం, ఉన్నత ప్రమాణం, సేవాతత్వం. వైద్య రంగంలో మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక సాంకేతికతను మన ప్రాంతానికి తీసుకొచ్చారు. అందులో మరో ముందడుగే ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీ సాంకేతికతను నారాయణ హాస్పిటల్లో ప్రారంభించడం. ఈ అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్ ద్వారా హై డెఫినిషన్ 3D విజువలైజేషన్, అత్యంత మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, అధునాతన రోబోటిక్ ఆర్మ్స్, రోబోటిక్ ప్రతి కదలిక సర్జన్ నియంత్రణలో ఉంటుంది. రోబోటిక్ సర్జరీ ద్వారా రోగులకు లభించే ముఖ్యమైన ప్రయోజనాలు: అత్యంత ఖచ్చితత్వం, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జితో వారి సాధారణ జీవనాన్ని ప్రారంభించవచ్చు.